ఆశ్రమం ఇది చూద్దాం. ముఖద్వారం. శ్రీకృష్ణుడు బలరాముడు 6 సంవత్సరాల్లో చదవాల్సినటువంటి విద్యని 63 రోజుల్లో చదివినటువంటి సాందీపుని ఆశ్రమం ఇది. శివయ్య పరివారు, శివ పరివారం ఉంది. నారాయణ నారాయణ అది శివయ్య మధ్యలో ఉన్నాడు చూసా. ఒక్క నిమిషం. చాలా పెద్ద ఆశ్రమం. ఈ చుట్టూ ఇటువంటి బొందలతో కట్టినటువంటి ప్రాకారాలు, ఇలా హిస్టరీ మొత్తం ఉంటుంది. శ్రీకృష్ణుడు మరియు గురువు గారు సాందీపుల స్వామివారు, బలరామ స్వామివారు ఇక్కడ స్నానం చేసి విద్యను అభ్యసించారు అంటారు. ఆశ్రమం లోపల గురువు గారు శ్రీకృష్ణుడు ఉన్నటువంటి రూపం. ఆశ్రమం లోపల ఇలా శిలా సంపద ప్రతిదీ కూడా ఇలా ఫోటోలతో నిక్షిప్తమై ఉంటుంది. ఇలా మొత్తము కూడా సాందీపుని ఆశ్రమంలో ఇప్పుడు మ్యూజియం పెట్టినటువంటి పద్ధతి మనం చూడొచ్చు. లోపల చుట్టూ భాగం కూడా ఇక్కడ ఉండిపోయింది. స్వామివారి రూపం, స్వామివారి రూపం, ఆపాదస్తమస్తకం. శ్రీకృష్ణుడు వారు, బలరామస్వామి పరివార్. సాందీపుని ఆశ్రమంకి వచ్చాం. శ్రీకృష్ణుడు బలరాముడు 6 సంవత్సరాల్లో చదవవలసినటువంటి విద్యని సాందీపుడి వద్ద 63 రోజుల్లోనే చదివినటువంటి వైనం ఇది. సాందీపుని ఆశ్రమం చూద్దాం. రాధే రాధే శ్రీకృష్ణ మందిరం. ఇక్కడ విభిన్న చిత్రఫలకాలు మనకి స్వామివారి యొక్క విద్యాభ్యున్నతిని మనకి సూచిస్తున్నాయి. సాందీప ఋషులు వారు బోధించినటువంటి విభిన్న ఫలకాలు. మందిరం సాందీపని ఆశ్రమం వద్ద శివులు స్థాపితమై ఈ దర్శనం ఉంది. గృహ కూర్చున్నాం. స్వామివారు దక్షిణామూర్తి స్వరూపులై గుహలో ఉంటారు. చూద్దాం. భర్తరి గుహ ఎంట్రన్స్ మార్గం ఇలా ఉంటుంది. ఇంత ఎర్రగా ఉన్నటువంటి ప్రాంతం. యోగి ఆదిత్యనాథ్ ఫొటోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎంట్రీ. జై శ్రీరామ్. గుహ నెంబర్ 1. మా వాళ్ళు గుహలో ఆక్సిజన్ దొరక్క ఆక్సిజన్ సిలిండర్లు కూడా తెచ్చుకొని ఉన్నారు. గమనిద్దాం. గుహలో ఉన్నటువంటి మహాకాల్ మందిర్. ఆక్సిజన్ అందుతుందా? ఆక్సిజన్ సిలిండర్ తీస్తావా? దాదాపు 2000 అడుగులు లోపలికి పోవాల్సి వస్తున్నటువంటి సందర్భం ఇది. గుహలోకి చూస్తున్నాం కదా. ఇది గుహ లోపల స్టెప్స్ ఇలా కిందకి దిగాల్సినటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు కూడా వస్తున్నారు. ఇలా దిగాల్సిన పరిస్థితి కిందకి గుహ లోపల. మళ్ళా లోపల ఇలా ఉన్నటువంటి ప్లేసు భర్తరి గుహ. గుహ లోపల ఉన్నటువంటి స్వామివారి పాదుకలు. గుహ లోపల ఆక్సిజన్ అందకపోతే ఏసీ సదుపాయం అందించినటువంటి వైనం.
ఇది కేవ్స్ అండి. ఇక్కడ లోపల ఉన్నటువంటి స్వామివారు. ఇక్కడ లోపల మనం ముసలోళ్ళు అవుతాము, ముసలోళ్ళు అయితే ఎలా ఉంటామో చూపించేటువంటి ప్రాంతమే ఇది. ఎందుకంటే అంత బెండవి కిందకి వంగి లోపల పోవాల్సినటువంటి పరిస్థితి. అద్భుతమైనటువంటి కేవ్స్. నెంబర్ 1. ఇప్పుడు గుహ నెంబర్ 2. గుహ 2 కూడా ఇలాగే వెళ్ళాలి. రెండో గుహలో ఉన్నటువంటి శివయ్య గుహ చివర ఉంటారు. కాలభైరవుడి టెంపుల్ ఇది. ఉజ్జయినిలో కాలభైరవుడు క్షేత్రపాలకుడు, కాశీలాగా క్షేత్రపాలకుడు. దాదాపు ఉజ్జయిని కంటే చాలా పెద్ద క్యూ. ఈయనకి అందరూ కూడా మామూలుగా ఇలా తీసుకెళ్తూ ఉంటే కొద్దిమంది మాత్రం వైన్ బాటిల్ తీసుకెళ్తున్నారు. వైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కానీ మేమైతే మామూలుగా ప్రసాదమే తీసుకెళ్తాం. జ్వాలా తోరణం ప్రతి దగ్గర ఇలా ఉంటుంది. గట్కాళీ మాత, కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర, తర్వాత మనం చూస్తున్నటువంటి హరసిద్ధి మాత టెంపుల్ దగ్గర. ఇది కాలభైరవ స్వామి టెంపుల్. ఈ కాలభైరవ స్వామి టెంపుల్ దాదాపు చాలా పెద్ద క్యూ ఉంది. దాదాపు ఉజ్జయినిలో సగభాగం క్యూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం లోపల. కాలభైరవ స్వామి దగ్గర ఉన్నటువంటి పీఠం ఇది. గర్భాలయ ముఖద్వారం. దాదాపు 2 కిలోమీటర్లు నడిచి రావాలి కాలభైరవ స్వామి దగ్గరికి రావాలి అంటే క్యూ అంత పెద్ద క్యూ ఉంటుంది. బాబాని కాలభైరవ స్వామి మనం చూస్తున్నాం. ఉజ్జయిని కాలభైరవ స్వామిని మనం దర్శించుకుంటున్నాం. విక్రాంత్ భైరవ్ దగ్గరకు వచ్చాం. ఉజ్జయిని మహాకాళేశ్వర్ కాలభైరవుడి తమ్ముడు విక్రాంత్ భైరవుడు. ఆయన దగ్గరకు వచ్చాం. విక్రాంత భైరవ స్వామి. విక్రాంత భైరవాయ నమః. ఈయన కాలభైరవుడు, ఉజ్జయిని కాలభైరవుడు క్షేత్రపాలకుడు. ఉజ్జయిని కాలభైరవుడు తమ్ముడు అంటారు విక్రాంత భైరవుడు. ఓం నమో త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం పూర్వారుకం శోర్ముక్షీయమామృతాత్. విక్రాంత భైరవుడి ఆలయంలో వెలిసినటువంటి మహాశివలింగం, గొప్ప శివలింగం, అద్భుత శివలింగం, విక్రాంత శివలింగం. హరసిద్ధి మాత టెంపుల్కి వచ్చున్నాం. టెంపుల్ ముఖద్వారం ఇలా ఉంటుంది. ఇవే దీపాలు. ఈ హరసిద్ధి మాత టెంపుల్ కాడ మామూలుగా ఇలా ఈ దీపాలు సాయంత్రం 6:30కి వెలిగిస్తారు అంటారు. సాయంత్రం లైవ్లో చూడటం జరుగుతుంది. హరసిద్ధి మాత టెంపుల్ స్వాములంతా వచ్చి ఇలా దర్శనార్థం కోసం అమ్మవారి లోపల ఉంది కదా, అలా చూడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణం ఇలా ఉంది. అద్భుతమైనటువంటి చెట్లు, మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, చూపించడం జరుగుతుంది. మాత శక్తిపీఠం టెంపుల్. ఈ ముఖద్వారం చూపిస్తాను లోపల టెంపుల్ ఎలా ఉంటుంది అని. సో చుట్టూ ఉన్నటువంటి చెట్లు, ఈ జ్వాలా తోరణం వచ్చి సాయంకాలం వెలిగిస్తారు. లోపల ఇలా చూడొచ్చు మనం. అమ్మవారి దర్శనం కూడా కొంచెం హరసిద్ధి మాత అమ్మవారి శక్తిపీఠం దర్శన భాగ్యం. హరసిద్ధి మాత టెంపుల్ శక్తిపీఠం. శక్తి మాత అమ్మవారి దర్శన భాగ్యం. హరసిద్ధి మాత అమ్మవారి దర్శన భాగ్యం. ఒత్తులు అన్నీ నూనె వేసి
మనం గమనించవచ్చు ఎంత ఓపిక నూనె వేయాలా ఒత్తులు పెట్టేసి అతను దిగుతాడు. కొంచెం లైట్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఈ జ్వాలతో చూడండి, ఏమాత్రం కొంచెం జారి స్కిడ్ అయితే కష్టమైనటువంటి పరిస్థితి కదా. చూడండి ఆ ఒత్తులు మళ్ళీ దానికి మారుస్తుంది. అలా లైట్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మళ్ళా ఈ జ్వాలా తోరణం మొత్తం ప్రతిరోజు ఇదే పని. ప్రతిరోజు సాయంత్రం 6-6:30 మధ్యలో ఈ జ్వాలా తోరణం వెలిగించాల్సింది. ఈ కార్యక్రమం దాదాపు 3 డబ్బాలు నూనె, 3 డబ్బాల నూనె అంటే 30 నుంచి 35 కేజీల వరకు నూనె రెడీ అవుతుంది. వెలిగిస్తున్నారు. మరి కొద్ది క్షణాల్లో స్వామివారి జ్వాలా తోరణం కనిపిస్తుంది. ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామివారు శిఖర దర్శనం కూడా మనం చూడవచ్చు. రంగురంగుల కాకులతో స్వామివారు వెలిగిపోతున్నారు. ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వరసిద్ధి మాత వద్ద జ్వాలా తోరణం జరుగుతుంది. చూడొచ్చు దాదాపు ఇది 1.5 అవర్ ప్రక్రియ. దీపాలు పెట్టుకోవటం, జ్యోతులు వెలిగించటం, మళ్ళా ఇలా పైకి మొత్తం ఈ జ్యోతులన్నీ వెలిగిస్తారు. ఇలా వెళ్తారు. చాలా ఫాస్ట్గా జ్వాలా తోరణం. శ్రీమాత్రే నమః. అద్భుతంగా ఉంది కదా ఈ సన్నివేశం. నాకు దగ్గరగా ఉండి తిలకించడం అనేది పూర్వజన్మ సుకృతంగా కోరుకుంటున్నాం. హరసిద్ధి మాత టెంపుల్ ఇది. అమ్మవారికి ఎదురుగ్గా ఇలా జనాభా ఇది వెలిగించుకుంటే అంత ఆశాభాషం కాదండి. దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఒకవైపు జనాభా మనం చూడొచ్చు. చుట్టుపక్కల ఎంత జనాభా. ఈ హరసిద్ధి మాత టెంపుల్ వద్ద ఈ జ్వాలా తోరణం కోసం చాలామంది ఎదురు చూసేటువంటి పరిస్థితి. దాదాపు పూర్తయిపోయింది. శ్రీ హారతి కార్యక్రమం. అమ్మవారి లోపల అందరూ ఇలా వెళ్తున్నారు.
कौन सा वाला? अरे वो शीशा था। आप देखो क्या